videos, subscribe Village Visheshalu. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈ రోజు మనము 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి బుక్ ఫేర్ కి వచ్చాము. అయితే బుక్ ఫేర్ లో కూడా ఏమేమి జరుగుతున్నాయో ఆ విశేషాలన్నీ చూద్దాం రండి. లైన్లో నిలబడి మెల్లమెల్లగా ఎంట్రీలోకి వెళ్ళిపోవాలి. స్టాల్ నిర్వాహకులు, మీరు దయచేసి మీరు అమ్మకం చేసే పుస్తకాలకు తప్పనిసరిగా బిల్ ఇవ్వాలి. నమస్కారం సార్. నమస్తే సార్. 37వ బుక్ ఫేర్ హైదరాబాద్ బుక్ ఫేర్ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క పుస్తకాల ప్రదర్శన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ యొక్క పుస్తకాల ఈ బుక్ ఫేర్ జరగడం వల్ల ఎవరికి లాభము? ఇక్కడ మన ఈ స్టాల్ ద్వారా ఏమి చెప్పగలుచుకుంటారో చెప్పండి సార్. సార్, నా పేరు కేసరి హనుమాన్. ఓకే సార్, నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ప్రథమ శ్రేణి గ్రంథపాలకునిగా గ్రేడ్ 1 లైబ్రరీగా పనిచేస్తున్నాను. అయితే ఈ జాతీయ పుస్తక ప్రదర్శన బుక్ ఫేర్ 1985లో సిటీ గ్రంథాలయ సంస్థ సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో ప్రారంభం చేయబడింది. అనంతరం అంచెలంచెలుగా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తూ ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పుస్తక ప్రియులు, లిటరేచర్ ని కోరుకునే వారు, పుస్తకాల అభిమానులు ఎవరైతే ఉన్నారో పాఠకులు, అట్లాగే రీసెర్చ్ స్కాలర్స్, అట్లాగే రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొని వాళ్ళు ఎంతో పుస్తకాల్ని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అయితే ఈ పుస్తక ప్రదర్శన వలన ప్రజలకు, విశేషంగా పుస్తక ప్రియులకు ఏంటంటే గొప్ప విజ్ఞాన భండారాన్ని సంపార్జించే విధంగా ఉండేటువంటి పుస్తకాన్ని భారతదేశం నలుమూల నుండి వచ్చిన పబ్లిషర్స్ ఇక్కడ స్టాల్స్ పెట్టి అందరికి ప్రజలకి అందించడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో గొప్ప విజ్ఞానాన్ని డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా సమాజానికి అందిస్తున్న ఘనత ఈ బుక్ ఫేర్ కి దక్కుతుందని చెప్పుకోవచ్చు సార్. అందులో భాగంగా మా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారైన డాక్టర్ రియాజ్ గారి ఆధ్వర్యంలో మా ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ తరఫున, అట్లాగే ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ తరఫున మేము ఇక్కడ స్టాల్ ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే రేర్ బుక్స్ కలెక్షన్ సార్, మొత్తం అన్ని అపురూపమైన గ్రంథాలని మేము పొందుపరచడం జరిగింది. చాలా పాత, అంటే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు క్రితం నాటి పుస్తకాలు కూడా ప్రదర్శనలో మేము పెట్టడం జరిగింది. అట్లాగే దాంతో పాటు ఇక్కడ తాళపత్ర గ్రంథాలు, ఎందుకంటే ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ వారి తరఫున తాళపత్ర గ్రంథాలు ప్లస్ వారి సాహిత్యం కూడా పుస్తకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి విజ్ఞానవంతులు చేయడానికి, ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి గ్రంథ పఠనాన్ని, వారిలో ఆసక్తిని పెంపొందించడానికి ఏర్పాటు చేయబడ్డ గొప్ప ఈ ఈవెంట్ గా ఈ ఏమంటారు బుక్ ఫేర్, నేషనల్ 37th నేషనల్ బుక్ ఫేర్ ని చెప్పుకోవచ్చని గర్వకారణంగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, మనము ఇక్కడ 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ నడుస్తుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిషర్స్ అందరూ వచ్చి ఇక్కడ బుక్స్ పెట్టడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఆ బుక్స్ లో చూసినంతే ఆ జ్ఞానాన్ని సమపార్జించుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని బుక్స్ తీసుకొని ఈ యొక్క వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నమస్కారం. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ 37వ బుక్ ఫేర్ హైదరాబాద్ లో జరుగుతున్నది. ఇక్కడ మనకు తోపుడు బండి వేదిక దగ్గర ఉన్నాము. ఇక్కడ రకరకాల పుస్తక ఆవిష్కరణలు, రచయితల యొక్క వేదికలు జరుగుతుంటాయి. ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ వాళ్లకు ఏ బుక్ ఎవరు రచించారు అనే విషయాలపైన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వివిధ రకాల విషయాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఆ విషయాలను మెల్లమెల్లగా మనం అన్ని చూస్తాం రండి. కాలక్షేపం కోసం రావచ్చు, మరో ప్రాంతం కథలు కరువులో నుంచి పుట్టుకొని రావచ్చు, కానీ తెలంగాణ కథ మాత్రం కడుపులో నుంచే పుట్టుకొస్తుంది అని
ఆయన పదే 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 అదే తెలంగాణ భాషలో సంస్కృతి ప్రతిబింబించే విధంగా అన్ని తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రంగాలలో వివిధ కులాలలో ఉన్న జీవన విధానాన్ని తేటపరుస్తూ రాస్తున్నటువంటి కథలు నవలలు మనకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి సందర్భంలో ఈరోజు మనకి ఈ బొడుసు అనేటటువంటి అచ్చమైన తెలంగాణ ప్రాంతీయ జన నానుడి కలిగినటువంటి బొడుసు అనేటటువంటి ఆ శీర్షికతో ఈ తెలంగాణ కథ అనేటటువంటిది వెలువరించుకుంటున్నాం. అసలు ఈ కథా సంకలనాలకు పెడుతున్న పేర్లు కూడా ఎంత బాగున్నాయంటే, ఇప్పటిదాకా శ్రీధర్ సారు ఆరంభించే ముందు అన్నారు రంది నుండి మొదలుకొని, రంది అంటే బాధ, దుఃఖం, మనసులో కలత, అలాంటి ఆ సందర్భం నుంచి మొదలుకొని అంటే రంది నుంచి మొదలుకొని ఇప్పటిదాకా బొడుసు దాకా వారు అనేక చూస్తున్నాం కదా మనం. పుస్తకాల పండుగ ఇది జరుగుతున్నది ఇక్కడ. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ 2024 జరుగుతుంది. అయితే ఈ బుక్ ఫేర్ అనేది 1985లో మొట్టమొదటిగా ఈ ఎక్కడ చిక్కడపల్లిలోని అశోక్ నగర్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క బుక్ ఫేర్ జరుగుతున్నది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి పుస్తకాలు అంటే చిన్నలకు పెద్దలకు నవలలు లేకపోతే జ్ఞానానికి సంబంధించిన A to Z సైన్స్ అండ్ మ్యాథ్స్, A to Z ఇంజనీరింగ్, లేకపోతే నవలలు పిల్లలకు అన్ని A to Z బుక్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తాయి. ఇంగ్లీషు, తెలుగు, వివిధ భాషలు, మలయాళం, తమిళ అన్ని భాషలకు సంబంధించిన బుక్స్ దొరుకుతుంటాయి. అంటే పుస్తక ప్రియులకు ఇక్కడ మంచి సెంటర్ అన్నట్టు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొన్ని తీసుకపోతే అయితే మెయిన్ గా ఇక్కడ ఏం చెప్పాలంటే ఈ ఒక బుక్ చదవడం వల్ల ఇంతకుముందు రేడియో వింటూ పని చేసుకునే వాళ్ళం, చక్కని విషయాలు చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ సెల్ ఫోన్ నుంచి దూరం కావాలంటే పిల్లలకు ఈ యొక్క మాధ్యమం ద్వారా అంటే బుక్లు కొనివ్వడం వల్ల చక్కని అభ్యాసం మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ చూడడం అయితే తప్పుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు చక్కగా వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ బుక్ పేరు చాలా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్కరు వచ్చేసి పిల్లలకు మాత్రం కంపల్సరీ ఈ యొక్క బుక్కులు కొనివ్వడం అనేది అరుదుగా చేస్తే చక్కని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. మళ్ళీ మరొక వ్యక్తితో కలిసి ఉన్నప్పటికీ మిగతా కార్లకి అడ్డుగా ఉండి దయచేసి